నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ పర్యటన, రైతులకు వెంటనే సాయం అందించాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లాలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు, ఎమ్మెల్యే నిమ్మల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. కర్నూలులో అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు ప్రెస్ మీట్, సిబిఐ విచారణకు ప్రభుత్వం ఫేక్ జీవో ఇచ్చిందని ఆవేదన. నల్గొండలో ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం, పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ను ప్రారంభించిన డీఎస్పీ. జనగామ జిల్లా ఘనపురంలో రైతు ఆగ్రోసు సేవా కేంద్రం ప్రారంభం, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. నివారు తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖిలో లోకేష్ పాల్గొన్నారు. అనంతరం కారంచేడు సమీపంలో నల్లకట్ట డ్రైనేజ్ కాలువను పరిశీలించారు. పోతినవారిపాలెం, దగ్గుబాడు, పూసపాడు గ్రామాల్లో పర్యటించి తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం వద్ద దెబ్బతిన్న పొగాకు పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. త్వరితగతిన సాయాన్ని అందించాలని కోరారు. ప్రతి హెక్టార్కి కనీసం 30,000 రూపాయలు నష్టపరిహారం ఈ ప్రభుత్వం అందజేయాలి. కౌలు రైతులకి, ప్రత్యేకంగా కౌలు రైతులకి, ఈ 15 లక్షల మంది కౌలు రైతులు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రం ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం అందజేయాలి. ఇంకో పక్కన దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కౌలుకు తీసుకుంటారు రైతులు, అంటే ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి. ఆ కౌలు కూడా ఈ సంవత్సరం మినహాయింపు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. చివరిగా ఈ ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. మోటార్లు కానీ మీరు మీటర్లు బిగిస్తే మీరు చాలా ఇబ్బంది పడబోతున్నారు. మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదని వారికి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇప్పటికీ భవన నిర్మాణ కార్మికులు మీ పైన తిరుగుబాటు చేస్తున్నారు. తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఒక పక్కన రైతాంగం ఇబ్బంది పడితే కావాలని ఇప్పుడు తీసుకొచ్చి ఏకంగా మీటర్లు బిగిస్తామని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. అది కూడా నేను శాసన మండలిలో అడిగితే. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా రక్తదానం చేశారు. ఎందుకంటే ఈవేళ సైన్స్ ఎంతో డెవలప్మెంట్ అయింది. మనిషిని పోలిన మనిషిని తయారు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. క్లోనింగ్ ద్వారా వస్తువును తయారు చేసేటువంటి పోలిన వస్తువును తయారు చేస్తూ ఉన్నాం. కానీ రక్తాన్ని మాత్రం తయారు చేసేటువంటి కర్మాగారం ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో లేదు. అందుచేత అత్యంత అవసరమైనటువంటి రక్తం మరి ఎట్లా మనం తీసుకోవాలి అంటే అది కేవలం రక్తదానం మాత్రమే వస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఆ యొక్క అవేర్నెస్ ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ధర్మారావు ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరాలు ఈరోజు కూడా 71వ రక్తదాన శిబిరాన్ని ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించడమే కాకుండా స్వయంగా నేను కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని నేను కూడా అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రక్తదానం కూడా నేను కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా మనం ముందుండి ఆ రక్తదానంలో పాల్గొంటే ఆ యూత్ కానీ ఆ అవేర్నెస్ ఎడ్యుకేటెడ్ ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ప్రతిసారి కూడా నేను కూడా రక్తదానం చేస్తూ ఉంటా. ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రాజ్యాంగం కానీ, రాజ్యాంగ వ్యవస్థలు కానీ, రాజ్యాంగ సంస్థలు కానీ గౌరవం లేనటువంటి పరిస్థితి, దురదృష్టకరమైనటువంటి స్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి. అందుకే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి నేను కోరుకుంటూ ఉన్నా, ఆ మహానుభావుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించండి. ఈ రాష్ట్రంలో ఆ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగ వ్యవస్థలను, ఆ రాజ్యాంగ సంస్థలను గౌరవించండి ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను కూడా కోరుకుంటూ
మరి ఈ యొక్క రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ యొక్క 64వ వర్ధంతి సందర్భంగా ఆయనకి కేసు నలుమూలలో కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ మరి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా రక్త శిబిరం ఎమ్మెల్యే గారు పెట్టడం కానీ ఇక్కడ ఆయన ఘనంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన నివాళులు అర్పించడానికి జరిగింది. ఈరోజు అంబేద్కర్ భారతదేశంలో ప్రతి వాటికి ఒక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అందరికీ మాట్లాడే అవకాశాలు కల్పించడం కానీ వీళ్ళందరికీ సమానం, అన్ని వర్గాలకు సమానం లౌకిక రాజ్యాంగం అనేది ఆయన నిర్మాణం చేసింది. అందుచేత ఈవేళ డబ్బు ఉన్నవాడికి డబ్బు లేని వాడికి ఒకే ఓటు అనే విధానం తీసుకొచ్చి వీళ్ళందరికీ ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ప్రజాప్రతినిధులు ఎన్నికలు దేశాన్ని ఎవరికి కావాలో ఎన్నికల అర్హత ప్రజలకు ఇచ్చినటువంటి అవకాశం బిఆర్ అంబేద్కర్. నేను అదే విధానంలో తెలుగుదేశం పార్టీ కర్నూలులో విద్యార్థి అత్యాచారం ఘటనపై సీబీఐ దర్యాప్తులో బాధితురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గతంలో ఆందోళనలు వెల్లువెత్తిన తరుణంలో ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అయితే దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియా ముందుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం ఫేక్ జీవో ఇచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీవో ఇచ్చినా నేటికి విచారణ ప్రారంభించలేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని ప్రీతిబాయి తల్లి పార్వతి డిమాండ్ చేస్తున్నారు. ర్యాలీ నిర్వహిస్తే ఆ ర్యాలీ ఏ విధంగా ఉందంటే ఖచ్చితంగా వచ్చేసి ఏదో జరగబోతుంది అన్న ఉద్దేశంతో మా ప్రభుత్వానికి ఏదో హాని జరగబోతుందనేసి భావించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన రేపు జరగబోతుందంటే ఆయన ఎస్పీ గారు పిలిచి మీ కేసుని సిబిఐకి ఇచ్చామని చెప్పారు. ఎంత హాస్యాస్పదం. ఆ విధంగా జరిగింది. అయినా కానీ ముఖ్యమంత్రి గారు వచ్చారు. మళ్ళీ 18వ తేదీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు తల్లిదండ్రులు వెళ్ళి కలిసారు ముఖ్యమంత్రి గారిని, జగన్ రెడ్డి గారిని కలిస్తే మేము సిబిఐకి ఇస్తాంలేమ్మా అన్నారు. సిబిఐకి ఇచ్చారు. ఇచ్చిన పత్రాలు యూజ్లెస్ జీవో ఇది. ఈ జీవోల్ని పట్టుకుని ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీలో వెళ్ళేసి సెంట్రల్ మినిస్టర్ సోషల్ జస్టిస్ మినిస్టర్ గారిని కూడా కలిసాం. అక్కడి నుండి వచ్చేసి ఆయనతో సోషల్ జస్టిస్ మినిస్టర్ ఇక్కడ ఉన్న ఎస్పీ గారికి కూడా ఫోన్ చేయించాం. దాని మీద ఎటువంటి స్పందన లేదు. అక్కడి నుండి వచ్చేసి సిబిఐకి ఆఫీస్కి వెళ్ళాం. సిబిఐ చెప్పింది ఏమిటంటే మీరు ఇచ్చిన జీవోలు, మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు పాంప్లెట్తో సమానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జీవో ఇచ్చిన తర్వాత హోమ్ సెక్రటరీ వచ్చేసి ఏపీ హోమ్ సెక్రటరీ సెంట్రల్ హోమ్ సెక్రటరీని సంప్రదించాలి. అక్కడ సెంట్రల్ హోమ్ సెక్రటరీ వచ్చేసి డిఓపిటికి చెప్పాలి. అక్కడి నుండి వచ్చేసి సిబిఐకి కేసు బదలాయింపు జరుగుతుంది. ఇది ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ కూడా తెలియకపోతే కనీసం ఒక కేసు సిబిఐకి ఇవ్వాలంటే ఈ విధంగా చేయాలని తెలుసుకోవాలి. ఇంకోటి ముఖ్యంగా ఏమిటంటే ఏ కేసు అంటే ఆ కేసు ఈరోజు రాష్ట్రంలో వచ్చేసి సిబిఐకి ఇస్తున్నారు. ఒక తల్లి ఆవేదన, ఒక ఆడిబిడ్డ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా దానికి యాక్చువల్గా న్యాయం చేయాలనేసి ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మన జిల్లా కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నారు. కనీసం ఏదో వీధి రౌడీలాగా చిల్లర గొడవలు పడుతున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, చోటా మోటా నాయకులు. తల్లికి న్యాయం చేయాలా, చిత్తశుద్ధి ఉండాలి కదా. ఘాట్లు నిర్మించారు దాదాపు 38 కోట్ల రూపాయలు. ఏం చేశారు? అవి ఏమున్నాయి? ఆ పలకలలో వచ్చేసి వాడు వీడు ఈరోజు వచ్చేసి తీసుకొని పోతున్నారు కూడా. మీరు ఏ విధంగా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే ఉన్నారు. కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉంటే, మీకు కూడా ఆడిపిల్లలు ఉంటే, ఇక్కడ ఉన్న కర్నూలులో ఉన్న వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, ఈ తల్లి ఆవేదన మీరు మీ ఆవేదనగా భావించి ఇప్పటికైనా మీకు కనీసం ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి ఇలా జీవో ఇవ్వకూడదట, ఈ జీవో మనం ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలట అనేసి సలహా చెప్తారనేసి, ఈ తల్లి సమస్యను త్వరగతిన పరిష్కరిస్తారనేసి మీకు ముఖ్యంగా చెప్తున్నాం. శ్రమ పెట్టి ఇక్కడ కర్నూలుకు వచ్చి ర్యాలీ చేయడం జరిగింది. భారీ ఎత్తున ర్యాలీ చేశారు. ఆ ర్యాలీకి భయపడి ముందు రోజే మాకు ఎస్పీ గారు పిలిపించి, అమ్మ మీ కేసును సిబిఐకి ఇస్తున్నాము, రేపు ర్యాలీ చేయకుండా ఆపగలిగితే ఆపండి అని చెప్పడం జరిగింది. సార్ ఆ ర్యాలీ ఆపడం నా వల్ల నా చేతిలో లేదు సార్, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ఇస్తే సంతోషము మాకు సిబిఐకి అని మేము చెప్పాం. దాని తర్వాత హడావుడిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు రావడం జరిగింది. 27వ తేదీ మాకు ఒక జీవోను కూడా ఇవ్వడం జరిగింది. సిబిఐ
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. హోంగార్డుల ఆర్ఐ భరత్ భూషణ్ నేతృత్వంలో పట్టణంలో నిర్వహించిన ఫ్లాగ్ మార్చును డీఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్స్ తో సమానంగా బందోబస్తు మొదలుకొని పోలీస్ స్టేషన్ల పరిధిలో హోంగార్డులు నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని చెప్పారు. ప్రజలకు బాధితులకు న్యాయం అందిస్తూ పేద ప్రజల పక్షాన నిలబడి పోలీసు శాఖ గౌరవాన్ని నిలబెట్టడంతో పాటు ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచే విధంగా పనిచేయాలని సూచించారు. పోలీసు శాఖలో హోంగార్డుల వ్యవస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, అందుకు అనుగుణంగా క్రమశిక్షణాయుతంగా విధి నిర్వహణ చేస్తూ సమర్థవంతంగా ముందుకు సాగాలని తెలిపారు. विश्राम, बड़े सावधान और 2 कदम बाएं बाजू चल। అయిన తర్వాత ఒకసారి మళ్ళీ అందరికీ పరేడ్ ఒక 10 days బ్యాక్ అనమాట. మ్యాక్సిమం మనకి మన ఫెసిలిటీస్ మొత్తం మనకి తిరిగి వచ్చే ప్రపోజల్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో మనకి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఏపీ అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే హోంగార్డ్స్కి కొన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. కొన్ని ఫెసిలిటీస్ ఆల్రెడీ వాళ్ళే కంటిన్యూ చేసుకుంటున్నారు. వాళ్ళ శాలరీ డిడక్షన్స్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి ఏదైనా అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేదనంటే మనకి ఒక స్వచ్ఛంద సంస్థ అంటే వితౌట్ ఎనీ పేమెంట్ అనేది మనం వర్క్ చేస్తున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ పేమెంట్ తోటి వర్క్ చేస్తూ ఆఫ్టర్ ఒక 30 సంవత్సరాల తర్వాత అనంటే 60 అనంటే 80 20 సంవత్సరాల తర్వాత 7 రూపీస్ శాలరీ తోటి పర్ డే మనము మన వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. అర్థమైంది? అంటే 7 రూపాయలు అంటే నెలకెంత మనం వర్క్ చేసిన దాన్ని బట్టి 200, ఒకవేళ 30 రోజులు చేస్తే 210 రూపాయలు. అంతేనా? 1985లో మన శాలరీ 210 రూపీస్. 1963 డిసెంబర్ 6వ తారీఖున ఏర్పరచబడింది స్వచ్ఛంద సేవ. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. లింగాల ఘనపురం మండలంలోని పటేల్గూడెం గ్రామంలో రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే చెప్పారు. రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు పడకుండా రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జనగామ జిల్లా మార్కెట్ చైర్మన్ బాల్దేవ్ విజయ సిద్దిలింగం, వైస్ చైర్మన్ ఆగిరెడ్డి, రైతులు పాల్గొన్నారు. మరి వ్యవసాయ మార్కెట్ జనగాం నిన్ననే ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో ముందుగా వారందరికీ హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నూతనంగా ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రాబోయే కాలంలో వారు రైతులకు మేలైన సేవ చేయాలని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మనము అడుగు వేస్తూ రైతుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, రైతుకు వివాదం లేని భూమి కావాలి. ఈరోజు ధరణి వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరికి వివాదం లేని భూములు 99.5% ఈరోజు వివాదం లేని భూములు. భూమి తర్వాత రైతుకు కావాల్సింది సాగునీరు. ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులు, కుంటలు, ఒక పక్క భారీ వర్షాలు, రెండో పక్క దేవాదుల నీళ్ల ద్వారా అన్ని చెరువులు, కుంటలు కూడా మనం నింపుకోవడం జరిగింది. ఈ రెండింటి తర్వాత రైతుకు కావాల్సింది అన్నిటికంటే ముఖ్యము పెట్టుబడి. వ్యవసాయం మొదలుపెట్టే ముందే ఎకరాకు అసలుకి 5,000, సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి. దేనికోసం పెట్టుబడి? విత్తనాలు, ఎరువులు. ఎరువులు నాణ్యమైనవి ఉండాలి, రైతులకు సేవ చేసే విధంగా ఉండాలి, లాభాలు అందించడానికి వ్యాపారం కాదు అని చెప్పేసి
ప్రభుత్వ ఆమోదిత విత్తనాలు, ప్రభుత్వ ఆమోదిత ఎరువులు, రసాయనాలు మొత్తం కూడా ఇక్కడ దొరకడం కోసం తెలంగాణ మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఎక్కడ లేని విధంగా మండలానికి 2కు తగ్గకుండా అదనంగా ఆగ్రో రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎంత లోతుగా ఇవాళ ప్రభుత్వం పోతుందో, పెట్టుబడి ఇవ్వడం, ఆ పెట్టుబడితో కొనవలసిన విత్తనాలు, ఎరువులు సరసమైన ధరలకు, సబ్సిడీ ధరలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెట్టుబడి వచ్చిన తర్వాత రైతుకు కావాల్సిన మెకనైజేషన్, నాగన్లు కానీ, ట్రాక్టర్లు కానీ, డోజర్లు కానీ, అనేక రకాల వ్యవసాయ పరికరాలు 50% సబ్సిడీ కింద ఇచ్చే కార్యక్రమం, 30% సబ్సిడీ కింద ఇచ్చే కార్యక్రమాలు మనందరూ కూడా తెలుసు. అటు తర్వాత పండిన పంటకు గిట్టుబాటు ధర. ఈరోజు రైతు కోరుకునేది గిట్టుబాటు ధర, కానీ కేంద్రము ఈరోజు కనీస మద్దతు ధర ప్రకటించి సబ్బు కొనాలంటే ఆ కంపెనీడు ధర ఇస్తే సబ్బులు కొనుక్కుంటాం, పేస్ట్ కొనుక్కోవాలంటే వాడు ధర ఇస్తే ఆధారకే కొనుక్కుంటాం. కానీ రైతు పండించిన కేంద్రం తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నేత మధు డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా రైతులు ఉద్యమాలు చేస్తున్నా కేంద్రం వారి సమస్యలపై వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం ఇదే ధోరణి అనుసరిస్తే భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఉద్యమాలకు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరిన మధు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం కాక ఇప్పటికైనా మించిపోయింది లేదు. రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపి ఈ 3 చట్టాలని ఉపసంహరించుకొని ఒప్పందానికి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మన రైతు సంఘాలన్నీ వైఎస్ఆర్సీపీని, తెలుగుదేశాన్ని, ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కలుసుకొని 8వ తారీఖు జరిగేటువంటి బంద్కి మద్దతు ఇమ్మని చెప్పేసి కోరాయి. వివిధ రాజకీయ పార్టీలు మన రాష్ట్రంలో ఈ న్యాయమైనటువంటి రైతాంగ కోరికలకి మద్దతు తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పార్లమెంట్లో చేసినటువంటి 3 చట్టాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి మద్దతుగా 8వ తారీఖు బంద్కి సహకరించాలని చెప్పి మద్దతు తెలియజేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికే దీనికి మద్దతు తెలియజేశాడు. ప్రపంచంలో అనేక దేశాల్లో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో అప్పర్ హౌస్లో ఈ అంశం మీద పార్లమెంట్లో చర్చ జరిగింది. మద్దతు తెలియజేస్తూ ప్రదర్శనలు జరిగాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా శాంతియుతంగా భారతదేశంలో రైతులు చేస్తున్నటువంటి ఆందోళన న్యాయసమ్మతమైంది. దాని మీద నిర్బంధాన్ని కొనసాగించడం సరైనది కాదు అని ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించింది. చాలా అపురూపమైన మద్దతు ఈరోజు భారతదేశంలో రైతులు సాగిస్తున్నటువంటి ఆందోళనకు లభిస్తూ ఉంది. 6 నెలల్లోపే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పామని, దానికి కట్టుబడి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించామని వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయని, త్వరలోనే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. టీడీపీ చేస్తున్న విమర్శలు పట్టించుకోవద్దన్నారు. ఆయన చెప్పడం జరిగింది, మన జిల్లాకు వచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తే వెలుగొండ ప్రాజెక్టు సంవత్సరంలోపు కంప్లీట్ చేసి ప్రత్యేక ప్రాంతం ప్రజల కళను సాకారం చేస్తాము, తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి వెలుగొండ ప్రాజెక్టు పనులన్నీ కూడా ఎంతో చురుకుగా జరిగే విధంగా నిధులు కేటాయించడం జరిగింది. గత సంవత్సరంలో దురదృష్టవశాత్తు ఈ కరోనా రావటం వల్ల దాదాపు 5-6 నెలలు పనులన్నీ ఆగిపోవటం వల్ల ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి మనం ఇంకో 6 నెలల టైం పట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈయన ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా, నేను ఈ కార్యక్రమానికి రాకముందు కూడా గత నెలలో కూడా మన రాజధానిలో ఇంజనీర్లతో మాట్లాడటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టు రాబోయే
సంవత్సరం లోపే అంటే 5-6 నెలల లోపే 1 టన్నులు అయితే ఇంకో 4 రోజుల్లోనే కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. సుమారుగా 18 కిలోమీటర్ల 85 మీటర్ల టన్నులు ఆల్రెడీ 17 కిలోమీటర్ల 70 మీటర్లు అయిపోయింది. కేవలం ఇంకా 40 మీటర్లు మాత్రమే మిగిలింది. ఆ 40 మీటర్లు కూడా ఇంకో 15-20 రోజుల్లోనూ మ్యాక్సిమం సంక్రాంతి పండుగ లోపు అయితే ఎట్టి పరిస్థితుల్లో 1 టన్నులు కంప్లీట్ అయ్యి ఆ పక్క నుంచి నిండి పక్కకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మిగతా పనులు, కాలువల పనులు, రిజర్వాయర్ పనులు ఈ కరోనా వల్ల ముందుకు పోలేకపోయాయి కాబట్టి అవి కూడా కంప్లీట్ చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరిపారు. పట్టణ కేంద్రంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మరియు భారతీయ బౌద్ధ మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దళిత అభివృద్ధి కార్యాలయం, ఆర్టీసీ ప్రాంగణం, అంబేద్కర్ కూడలిలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బుద్ధ వందనంతో ప్రార్థనలు చేశారు. అంబేద్కర్ చౌక్ లో ఎమ్మెల్యే జోగు రామన్న ఆయన విగ్రహానికి పూలతో నివాళులు సమర్పించారు. దళిత అభివృద్ధి కార్యాలయంలో కలెక్టర్ స్నిగ్తా పట్నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ నాందేవ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. భర్త వేధింపులు తాళలేక ఇంటి ఆవరణలో ఓ మహిళ ధర్నాకు దిగింది. విడాకులు కావాలని వేధిస్తూ తనను హింసకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శార్దీపూర్ కుడి తాండా గ్రామానికి చెందిన గంగావత్ లలిత, గంగావత్ రెడ్డికి 3 సంతానం. ఈ క్రమంలో భర్త విడాకులు కోరడంతో లలిత న్యాయం కావాలంటూ ఆందోళన చేపట్టింది. తన 3 సంతానంలో చిన్న కూతురుని డబ్బుకు అమ్మేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన బిడ్డను తనకు అందించాలని బాధితురాలు చెప్పింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని లలిత ఆవేదన వ్యక్తం చేసింది. చావడానికైనా సిద్ధంగా ఉన్నానని, విడాకులు మాత్రం ఇవ్వనని బాధితురాలు తేల్చి చెప్పింది. ఇక్కడ నుంచి నాకు విడాకులొద్దు, ఏమద్దు సార్. పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తే వీళ్ళు బాగా కొడుతున్నారు. వద్దు, నాకు అవసరం లేదు, నాకు విడాకులే కావాలని స్టేషన్కి వెళ్ళండి సార్. మా ఆయన డోర్ వేసిండ్రు, లాక్ వేసారు, ఇంట్లోకి రానిస్తలేరు సార్. ఆయన పేరు రెడ్డి సార్. వాళ్ళు నాకు చెప్పకుండా వీళ్ళు ఇచ్చేసారు, పైసలు ఇచ్చిర్రు, పైసలు తీసుకున్నారు వీళ్ళు. అయితే నేను మళ్ళీ డిఎస్పీ సార్కి కంప్లైంట్ ఇచ్చిన. డిఎస్పీ సార్ తీసుకొచ్చిండు పాపని. ఇక 3 పిల్లలు అయిపోయారు సార్. నాకు 3 పిల్లల్ని నేను ఎట్లా పోషించాలి సార్? నాకు డివోర్స్ కావాలంటున్నాడు, మెయింటెనెన్స్ కూడా ఇస్తలేడు. ఇప్పుడు ఇంటికి వస్తే వద్దంటున్నాడు, ఇంటికి కూడా అవసరం లేదంటున్నాడు. నేను ఎట్లా బతకాలి, ఎక్కడ ఉండాలి సార్? నేను డివోర్స్ ఇవ్వను అంటే ఒప్పుకుంటలేడు. నాకు ఇప్పుడు డివోర్స్ కావాలి, నా పిల్లలు నాకు కావాలైతే నా పరిస్థితి ఎట్లా సార్? నేను ఎట్లా బతకాలి? నాకు ఏదైనా ఆధారం చూపించమను. ఇప్పుడు ఆ పాప ఎక్కడికి తీసుకురాలి సార్. సార్ నాకు నేను విడాకులు ఇవ్వను సార్. నా పిల్లలతో ఇక్కడనే ఉంటాను సార్. నాకు ఏదైనా ఆధారం చూపించాలి. పిల్లలతోనే ఉంటా, పిల్లలతో ఇక్కడనే ఉంటా. నాకు బతకాలి, నేను మా పిల్లలను పోషించడానికి నాకు ఏదైనా ఆధారం కావాలి. నాకు చచ్చినా ఇక్కడనే ఉంటా, వాళ్ళు చంపేసినా ఇక్కడనే ఉంటా. కానీ ఇక్కడ నుంచి వెళ్ళను. నా పిల్లల్ని వదిలేసి నేను వెళ్ళను. నేను డివోర్స్ ఇవ్వను. నాకు విడాకులు వద్దు. కొట్టి ఇంట్లో నుంచి తరిమేసి వెళ్ళిపోయింది సార్. అయినా నేను ఇక్కడనే కూర్చున్నా సార్. పొద్దుగాల నుంచి మార్నింగ్ నుంచి తిండి లేదు, తిప్పలు లేదు, ఏం లేదు సార్. రాజంబ తండ సార్, రామారెడ్డి మండలం. అయినా సార్ ఇక్కడనే ఉంటా. నాకు తిండి పెట్టకుండా సరే నేను ఇక్కడనే ఉంటా. కానీ నేను మాత్రం డివోర్స్ ఇవ్వను. నాకు ఏదైనా కావాలి, నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు నాకు చూపించాలి.
వాళ్ళని 3 days నుంచి కోర్టులో తిరుగుతున్నాడు సార్. డివోర్స్ ఇచ్చేసి నేనట్టు వాలి సార్. నాకు 2 పిల్లలు వాళ్ళని వదిలేసి నేనట్టు వాలి. నేను ఎలా బతకాలి సార్? నాకు నా పిల్లలకు న్యాయం కావాలి. ఉంటాను సార్. ఏదో చంపేసిన 3 పిల్లల్ని తీసుకొని ఇక్కడే చచ్చిపోతాను సార్. కార్తీక మాసం సందర్భంగా తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని మంజీరాలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. కాగా ఆలయ ఈవో సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కల్పించారు. ఆలయ పండితులు కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నాని ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ పర్యటన, రైతులకు వెంటనే సాయం అందించాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లాలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు, ఎమ్మెల్యే నిమ్మల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. కర్నూలులో అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు ప్రెస్ మీట్, సిబిఐ విచారణకు ప్రభుత్వం ఫేక్ జీవో ఇచ్చిందని ఆవేదన. నల్గొండలో ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం, పట్టణంలో ఫ్లాగ్ మార్చును ప్రారంభించిన డీఎస్పీ. జనగామ జిల్లా ఘనపురంలో రైతు ఆగ్రోసు సేవా కేంద్రం ప్రారంభం, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.